వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో రాసి కత్తులు పెట్టి చేసేటువంటి ఆ రాజకీయాల్లో ఇప్పుడు అసలైనటువంటిది బయటకు వచ్చింది. కడపలో జరిగినటువంటి వైకాపా జాతర. హతుడు వైసీపీ కార్యకర్త, చంపింది వైసీపీకి చెందిన రౌడీలు, చంపించింది వైసీపీ నాయకుడు. గంగమ్మ జాతరలో పొట్టాళ్ళని నరికినట్టు మా వాళ్ళు రప్ప నరుకుతారని చెప్పారు. మంచిదే కదా అని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాటలు కడప వైకాపా నేతలకి బాగానే తలకెక్కినట్లున్నాయి. నిజంగానే అక్కడ రక్తపు టీర్లే పారుతున్నాయి. గొర్రెలు నరకాల్సిన వాళ్ళు కడప శివారు ఆలంఖాన్ పల్లె మారెమ్మ జాతరలో మనుషులను నరకడానికి స్కెచ్ చేశారు. హతుడు వైసీపీ కార్యకర్త, చంపింది వైసీపీ రౌడీలు, చంపించింది వైసీపీ నాయకుడు. ఇదంతా ఒక వైకాపా జాతర. ఏప్రిల్ 4వ తేదీ ఆలంఖాన్ పల్లెలో మారెమ్మ జాతర సందర్భంగా జరిగిన ఒక చిన్న గొడవతో ఈ వివాదం మొదలైంది. డీజే ఏర్పాటు విషయంలో దస్తగిరి కుమారుడు వెంకట దస్తగిరిని వెంకటేష్ అనేటువంటి వ్యక్తి వాగ్వాదం దిగారు. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 5 రాత్రి ఈ వెంకట దస్తగిరి మీద వెంకటేష్ అలాగే అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం దస్తగిరి అలాగే అతని సోదరుడు చిన్న దస్తగిరి కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి ప్రాంగణాన్ని కసాయిఖానాగా మార్చేశారు వీళ్ళు. రిమ్స్లో కాపు కాచిన నిందితులు పెద్ద దస్తగిరిపై 10కి పైగా కత్తిపోట్లు పొడిచారు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న దస్తగిరిని చూస్తూ ఆ నిందితులు పక్కనే ఉన్నారు. హత్య జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న వైకాపా కీలక నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి శవం ముందు నిలబడి, అంటే సేమ్ టు సేమ్ వైకాపా వైఎస్ వివేకానందరెడ్డి గారి శవం పక్కన ఎలా నించున్నారో అలాగే అక్కడే ఉండి పాపం పెద్ద దస్తగిరి చనిపోయాడు, హత్య చేసేశారని ఏడుస్తూ నటిస్తూ ఆ శరీరంలో గాయాల్ని తన చేత్తో చూపిస్తూ ఎంత క్రూరంగా చంపారో వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. అగైన్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ వివేకా గొడ్డల కేసులో బాబాయ్ శవం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే నిత్యానందరెడ్డి ప్రజలకు అదంతా చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ కానీ, లేదంటే ఎస్పీ కానీ, లేదంటే డిఎస్పీ కానీ, డిఐజీ కానీ ఎవ్వరూ ఈ క్రైమ్ ఎలా జరిగింది అనేది, సీన్ ఆఫ్ క్రైమ్ అనేది చెప్పలేదు. ఇక్కడ కూడా పోలీసులు ఎవరు చెప్పలేదు. ఈ మొత్తం హత్యకి స్క్రీన్ ప్లే తనే రాసి తనే దర్శకత్వం వహించాడు అనేది దర్యాప్తులో తేలింది. బండి నిత్యానందరెడ్డి వైసీపీ నేత. ఇక కేసుని పక్కదారి పట్టించడం కోసం భద్రతా వైఫల్యంపై విమర్శలు రావడంతో కడప డిఎస్పీ, చిన్న చౌకు సిఐ అలాగే ఎస్ఐలని ప్రభుత్వం వీఆర్కి పంపించింది. పోలీస్ వ్యవస్థలో వైకాపా జాతర ప్రభావం ఎంత ఉంటుందో దీన్ని బట్టి స్పష్టమవుతుందంటున్నారు. అయితే దీని వెనకాల మోటో ఏంటి? దస్తగిరి నివాసంలో దొరికిన 100 కోట్ల సేల్ డీడ్లు కడప రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టించాయి. ఈ పత్రాల్లో ఉన్నవి జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర బంధువు, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేర్లు. నిత్యానందరెడ్డి ఆ మాజీ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడిగా ఉంటూ కబ్జాల సామ్రాజ్యాన్నే నడిపించాడు. బుగ్గవంక జలాశయం దగ్గర 35 ఎకరాలు కబ్జా చేశారు. పోలీస్ సంక్షేమ సంఘం స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, చింతకొమ్మ దిన్నే కడప మండలాల్లో ఆక్రమణలు. ఈ హత్య కేవలం ఒక వ్యక్తిని చంపడం కాదు, ఈ కబ్జాల చిట్టాలు బయట పడకుండా చేయడానికి జరిగినటువంటి ప్రయత్నం. పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికినటువంటి ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు జగన్ దగ్గరి బంధువు, మాజీ ఎమ్మెల్యేని నిత్యానందరెడ్డిని జైలుకు పంపే సాక్ష్యాలుగా మారాయి. వైకాపా జాతరలో మొదలైన ఈ నరమేధం ఇప్పుడు ఆ పార్టీ పెద్ద తలకాయల పీఠాన్ని కదిలిస్తోంది. ముసుగులు తొలగుతున్నాయి. సూత్రధారుల అరెస్టు కోసం కడప వేచి చూస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.